ఏం లేదన్నా వీళ్ళ తాత చచ్చిపోయినాడు, పటాకులు ఒక్కటి డబ్బులు లేవు, డబ్బులు ఉంటాయి అన్న అట్లా చచ్చిపోయినా. ఒక నిమిషం ఉండన్నా తాత చచ్చిపోయినాడు, పటాకులకు ఒక్కటి డబ్బులు అట్లా కాదు. ఈదులే ఏమొద్దు, ఏమొద్దు వద్దు నువ్వు పక్కన అట్లా కాదు, పెద్ద పెద్ద వద్దు ఉండు సైజ్ అట్లా కాదు. చెప్పేదన్నా ఏనన్నా చెప్పేదన్నా చెప్పేదన్నా ఏంది నువ్వు మోహన్ నా ఎంత ఇస్తావు నాను. ఒక్క నుంచి పెద్ద ఏం లేదు పెద్ద, మా తాత చచ్చిపోయినాడు, అట్లా కాదు చచ్చిపోయినాడు అట్లా కాదు పెద్ద. ఒక్క నిమిషం మాకేం ఇయ్యద్దు, పటాకులు కొట్టి డబ్బులు ఇద్ద. మా తాత చచ్చిపోయినాడు, పటాకులు కొట్టి తలుచుకుంటాడంట ఏమన్నా డబ్బులు ఉండే కాదు కాదు పటాకులకు ఒక్కటి ఇస్తారంటారా ఇస్తాను పటాకులకి 2000 ఇద్దా 2000 నీ లెక్కల్ని ముక్కలు చేసి కుక్కలకయ్యా ఎంత దూరం ఆలోచించావురా. 2000 ఇస్తే వాళ్ళు తాత చచ్చిపోయాడంట, పటాకులు ఆడపోండి అందరు కాదు పటాకులు కాల్చుకుంటాడంట, దానికి ఒక్కటే కరెక్ట్ లేదనే లేదు అటుగా పెద్ద ఆయన ఉన్నాడు అటుకు. అవునా కాదు పిల్లోడు పటాకులు అదే ఆడపై ఇప్పిస్తాను అయిపోయినా. అవునవును కాదు పెద్ద పెద్ద యాడ వాళ్ళు యాడున్నారు ఇస్తారులేరా ఎంతో ఇస్తాను తండ్రి ఎంత నావని ఇస్తాను ఏం లే పటాకులు కాల్చుకుంటారు. అదే సరే నాతోనే లేదా ఫోన్ పే కొట్టు నాతోనే లేదా నాతోనే లేదా ఆడ పెద్ద ఉన్నాడు ఏంటి కాలరా నీకు నాతోనే లేదా పెద్ద ఉన్నాడు. అన్ని 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 చేసినాం, గుంతకి అన్నిటికీ డబ్బులు వచ్చినాయి, పటాకులకు ఒక్కటి లేవు. కానీ ఆడ ఉండడా ఇప్పిస్తాను అంటాను కదా తండ్రి. అట్లాగా పెద్ద ఎంత ఇస్తావు వాళ్ళు చెప్పేకి కాదు ఎంత రావని అంత పెద్ద టీ తాగి వస్తామా అట్లా వీనికి ఎంత ఇస్తావు కాదా ఎంత ఇస్తాడో నాకు చెప్పి ఇంకా 100 రూపాయలు ఎక్కువ పటాకులకే వేరే దానికి వద్దు. ఏం లేదు వీళ్ళు తాత చచ్చిపోయినాడు, పటాకులకు ఒక్కటి డబ్బులు ఇవన్నా పటాకులు కంటే అట్లాగా ఎంతో కలిసి కాదు తాత వచ్చినాడు. ఏం లేదు వీళ్ళు తాత చచ్చిపోయినాడు, పటాకులకి ఏమన్నా ఉంటాయి అట్లా కాదు ఇస్తాడంట. ఇస్తా ఉండ్రా ఇస్తాడు పటాకులకి అంటారు ఎంతో కంటే వాళ్ళ తాత చచ్చిపోయినాడు, నీకు చెప్పేది కొన్ని పటాకులు కంటే ఈ డబ్బులు ఎంతో కంటే ఇస్తాడు ఇప్పిస్తాడురా పటాకులు కంటే ఎంతో కంటే ఒక 500 ఇచ్చేసి అక్కడ ఏంది వందో ఒక 500 ఇచ్చేసి అయిపోయాయి కదా, పటాకులు కలుగుతాను పిల్లోడు. ఏం లేదన్నా వీళ్ళ తాత చనిపోయినాడు, ఓన్లీ పటాకులు కాల్చి ఒక్కటి డబ్బులు కావాలా. అవునా అయ్యో ఏం లేదు మన పిల్లోడు వీళ్ళ తాత చచ్చిపోయినాడు, పటాకులు కాల్చుకుంటాడంటే ఏమన్నా డబ్బులు ఉంటాయి అట్లా డబ్బులా మీరైతే మేలు రక్తం పిల్లోనికి కొనుక్కోరంట అట్లా కదా నేను చెప్పేది. వాళ్ళ తాత పోతే ఏమనంటే ఎవరితో డబ్బులు ఇప్పించుకో పటాకులకి అన్నాడు, ఎంతో కంతి ఎంతైనా ఇస్తాం తండ్రి ఈ వరకు కాలు ముక్కొనేస్తాడు పటాకులు కంటే వాళ్ళ తాత చచ్చిపోయినాడు, బైక్ ముక్కు అయితే నీకు ఎంతైనా ఇస్తాను కట్ట బిగి ముక్కు నేను చూడండి ఒక రైతు ఫ్రాంక్ చేస్తా అంటే నేను ఓన్లీ పటాకులు కావాలంటేనే పాపం కట్ట ఇచ్చినాడు, వద్దన్న వద్దు జాగ్రత్త
చాలు, పెట్టుకో పెట్టుకో ఉంటావునా? బాగా జాగ్రత్త పెట్టుకో. దొంగలు ఉంటారు. చాలా థ్యాంక్ యూ పెద్దయ్య. సో ఫ్రెండ్స్ చూడండి, ఎవరిసారి ఈ కాలంలో ఇంతమందికి అడిగిన ₹1 నన్ను చూసి కట్టాయిస్తున్నాడు పెట్టుకోదా దీపం అని. బాయిలేనైనా ఓకే, చాలా మంచోడు పెద్దయ్య. థ్యాంక్ యూ. చూడండి, ఒక రైతు ఫ్రాంక్ చేస్తా అంటే నేను ఓన్లీ పటాకులు కావాలంటేనే పాపం కట్ట ఇచ్చినాడు. వద్దన్న, వద్దు జాగ్రత్త పెట్టుకో పెద్దయ్య. చాలు, పెట్టుకో పెట్టుకో బాగా జాగ్రత్త పెట్టుకో. దొంగలు ఉంటారు. చాలా థ్యాంక్ యూ పెద్దయ్య. సో ఫ్రెండ్స్ చూడండి, ఎవరిసారి ఈ కాలంలో ఇంతమందికి అడిగిన ₹1 నన్ను చూసి కట్టాయిస్తున్నాడు పెట్టుకోదా దీపం అని. బాయిలేనైనా చాలా మంచోడు పెద్దయ్య. థ్యాంక్ యూ. ఏం లేదన్నా, మా తాత చచ్చిపోయినాడు. పటాకులు కొట్టి కాలుస్తాం, డబ్బులు అట్లా. వీళ్ళ తాత అయినా చచ్చిపోయినాడు పాపము. అట్లా కదన్నా, పటాకులు ఒక్కటి నా డబ్బులు చచ్చిపోయినా ఉండనా అట్లా కాదన్నా, పటాకులు ఒక్కటే ఎంతో గంతి. ఏనా మా తాత చచ్చిపోయినా పటాకులు కొట్టినా ఏనా లేవనా? యాదవ్ చూపిపోనా ఉన్నాయి లేవని? అవునా, ఉన్నాయి లేవు చూపేసి అంతే పో అంతే. పట్ట లేవా మన దగ్గర? ఏం లే పాపం, పటాకులు ఒక్కటి కాల్చిండి అంతే, అన్ని ఉన్నాయి. మా తాత పుట్టినప్పుడు పటాకులు కాల్చినప్పుడు, చనిపోయినప్పుడు ఎంతో కంత నీ దగ్గర లేవా?